చేయడం ఎక్కువ కష్టం. స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకు ఉంది. ప్లస్ చాలా బ్యాలెన్స్ అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ముగ్గురు ఈగోని సాటిస్ఫై చేయడంలో కానీ, వీళ్ళు ముగ్గురిని హ్యాండిల్ చేయడంలో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది, ఎంత కష్టపడ్డారు? అంటే ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది నాకు. ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. కథలో 3 క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. కథ చేసుకున్న ప్రాసెస్లో అంటే చేంజెస్ చేసుకున్న ప్రాసెస్లో 3 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఇమేజ్ని పెట్టుకోవాలి. కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు అందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి 3 క్యారెక్టర్స్ కూడా అనేసి కథలో కొంచెం నాకు టైం పట్టింది. కానీ ఆన్ షూట్ మాత్రం నాకు ముగ్గురితో చాలా ఈజీ అయిపోయింది. శ్రీని గారు సార్, అంటే సీత నుంచి ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన అనిపించింది. సీత, రాక్షసుడు, భైరవం చూస్తుంటే ఈ అండర్ డాగ్ క్యారెక్టర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా మీకు సినిమా బై సినిమా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ 3 సినిమాల్లో. భైరవంలో కొన్ని సీక్వెన్స్లు అయితే టాప్ నాచ్ అనిపించింది. ఒక ఆర్టిస్ట్గా ఒక అప్లిఫ్ట్ చూస్తున్నాం సినిమా బై సినిమా. భైరవం జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్గా మెమరబుల్ అని మాకు అనిపిస్తుంది ఆడియన్స్గా. మీ ఎక్స్పీరియన్స్? డెఫినెట్ గా అండి, నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాజ్ ఎ పర్ఫార్మర్ గా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్. ఎందుకంటే ఒక యాక్టర్ గా లాంచ్ పెట్టి ఉండాలంటే మట్టికి పర్ఫార్మెన్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ కూడా ఉండాలండి, సినిమా ఉండాలి, కథ ఉండాలి. అప్పుడు మనం ఏం చేసినా హైలైట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు కథ గొప్పగా లేకపోయింది అనుకోండి, సీన్స్ గొప్పగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా కనిపించదు. సో అంత మంచి స్పేస్ నాకు ఈ సినిమా దొరకడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అండి. రోహిత్ గారు సరే, అంటే ఒక ఇంటెన్సిటీని ఎక్కడ తగ్గించకుండా ఒక సెటిల్నెస్ ని యాడ్ చేశారు. మాకు కంపారిటివ్లీ చూస్తే అది చాలా సూపర్ గా వర్కౌట్ అయింది అనిపించింది. ఒక అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? కంపారిజన్స్ లోకి వెళ్లకుండా మీ ఓన్ వర్షన్ డెలివరీ చేయడానికి కాన్షియస్ గా తీసుకుని డెసిషన్. యాక్చువల్ రైట్ టీమ్ ఉండడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. విజయ్ క్లారిటీ ఉంది, సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలన్నది. సో విజయ్తో మాట్లాడి ఇలా చేస్తున్నాను ఓకే కదా అనుకొని అలా చేయడం జరిగింది. మనోజ్ గారు రోరింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు సార్. అంటే వాయిస్ తో సీన్ ని డామినేట్ చేశారు, సీన్ లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది. ఎలా తీసుకుంటారు? దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి. అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది, వాడికి అంత చాలా వరకు ఆ పెయిన్ ఉంది. ఆ క్యారెక్టర్కే డెప్త్, పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్ అండ్ బర్డన్ కూడా లాట్ కీప్స్ క్యారింగ్. సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసి పెడితేనే ఎప్పుడు చూసినా కుర్రంటారు అనమాట. ఆర్ఆర్ కూడా అతను అని పెట్టాడు. సార్ నాకు ఈ సినిమా నేను డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకి కష్టపడలేదు ఇప్పటివరకు నా కెరియర్ లో. ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు. చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాజ్ అవుట్పుట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ఐ ఓ యూ అ లాట్ అండి. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎదురు ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి, ఆనంది అండ్ దివ్య పిల్లయ్య గారు, ఎవ్రీ వన్. ఎస్ అండి. మనోజ్ గారు 9 years తర్వాత ఆల్మోస్ట్ రీ ఎంట్రీ ఇచ్చారు. సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు హీరోలతో గట్రా, అండ్ ఆడియన్స్ నుంచి కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్? ఒకటని చెప్పలేనండి అలా ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అని. ఓన్లీ థింగ్ యునానిమస్ గా ఆన్ అన్ యావరేజ్ నీ వినింది వచ్చేసి వి మిస్డ్ యూ అ లాట్ అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. నేను అంటే కొన్ని వీడియోస్ అలాగా ఇంటర్నెట్ లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్ లో. అండ్ నా ఇంట్రడక్షన్ ఫిల్మ్, నా ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ చీరింగ్ నాకు ఇచ్చింది. ఇట్ వాస్ రియలీ సూపర్ ఎమోషనల్. అంటే చూసినప్పుడల్లా అది డిఫరెంట్ ఫీలింగ్ అంటే చెప్పలేను. అది ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్ తో దే వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్ అండి.
అండ్ పెద్దలు చేసుకున్న పూజలు అంతే. ప్రొడ్యూసర్ గారు రాధామోహన్